ప్రజల పక్షాన నిలిచిన నేతలకు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అభినందనలు. నమస్కారం, హాయ్, హలో, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. బోత్ నియోజకవర్గంలో రాజకీయ సందడి నెలకొంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నూతన సర్పంచ్ల బాధ్యతలు స్వీకరిస్తున్న వేళ గౌరవ బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వారిని ప్రత్యక్షంగా కలిసి అభినందనలు తెలుపుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర కీలకమని భావించే ఎమ్మెల్యే గెలిచిన ప్రతి ఒక్కరిని ఉత్సాహపరుస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని పిలుపునిచ్చారు. గుడిహత్నూర్, సోనాల మండలాల్లో జరిగిన సన్మాన కార్యక్రమాలపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. మచ్చాపూర్ అభివృద్ధికి కంకణబద్దులు రాథోడ్ ప్రతాప్ సన్మానం. ముందుగా గుడిహత్నూర్ మండలంలోని మచ్చాపూర్ గ్రామ పంచాయతీ విషయానికొస్తే ఇక్కడ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ రాథోడ్ ప్రతాప్ మరియు ఉప సర్పంచ్ ఆత్రం బాలేరావు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మచ్చాపూర్ చేరుకొని నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం రావాలంటే సర్పంచులు చిత్తశుద్ధితో పనిచేయాలి. మచ్చాపూర్ ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మౌలిక వసతుల కల్పనలో ఆదర్శంగా నిలవాలి అని సూచించారు. గ్రామంలోని డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు మరియు విద్యుత్ సౌకర్యాల మెరుగుదలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. సర్పంచ్ ప్రతాప్ మాట్లాడుతూ ఎమ్మెల్యే మార్గ నిర్దేశంలో మచ్చాపూర్ ను ఒక మోడల్ విలేజ్ గా తీర్చిదిద్దుతానని ధీమా వ్యక్తం చేశారు. చింతల్ బోరిలో స్వతంత్ర గెలుపు, ఎమ్మెల్యే అభినందనలు. ఇక సోనాల మండలంలోని చింతల్ బోరి గ్రామ పంచాయతీలో ఒక ఆసక్తికరమైన విజయం నమోదైంది. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి సంచలనం విజయం సాధించిన శ్రీరామ్ గయక్వాడ్ గారిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేకంగా అభినందించారు. స్వతంత్రంగా గెలిచిన ప్రజా సేవలో అందరినీ కలుపుకొని పోవాలని, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే హితవు పలికారు. చింతల్ బొరి వంటి వెనుకబడిన ప్రాంతంలో ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు సర్పంచ్ చొరవ చూపాలని కోరారు. ఎమ్మెల్యే అభినందనలు తనపై బాధ్యతను మరింత పెంచాయని, నియోజకవర్గ నాయకత్వంతో కలిసి చింతల్ బోరి అభివృద్ధికి కృషి చేస్తానని శ్రీరామ్ గయక్వాడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైజాపూర్ పాలనలో కొత్త అధ్యాయం, మాడాని సీతాబాయికి గౌరవం. గుడిహత్నూర్ మండలంలోని మరో కీలక గ్రామం వైజాపూర్. ఇక్కడ నూతన సర్పంచ్ గా ఎన్నికైన మాడాని సీతాబాయి మరియు ఉప సర్పంచ్ అల్లూరి రమేష్ రెడ్డిని ఎమ్మెల్యే సన్మానించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వైజాపూర్ గ్రామ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హామీ ఇచ్చారు. ముఖ్యంగా మహిళా నాయకత్వం గ్రామాల అభివృద్ధిలో కీలకం కాబోతుందని సీతాబాయిని ఉద్దేశించి ప్రశంసించారు. గ్రామ సభల ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించి నిధుల వినియోగంలో పారదర్శకత పాటించాలని సూచించారు. వైజాపూర్ ప్రజలు కూడా ఎమ్మెల్యే పర్యటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గ్రామానికి కొత్త కళ వచ్చిందని సంబరపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే విజన్ ఈ పర్యటనల అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మీడియాతో మాట్లాడుతూ బోత్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందడమే నా లక్ష్యం. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, యువకులు ఉత్సాహవంతులు కావడంతో మార్పు ఖచ్చితంగా కనిపిస్తుంది. మండల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి పేదవాడికి చేరేలా చూడాలి. పార్టీల పరంగా విభేదాలు ఉన్నా అభివృద్ధి విషయంలో మనంతా ఒకటే అని పిలుపునిచ్చారు. మొత్తానికి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పర్యటన బోత్ నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. గ్రామాలే దేశానికి వెన్నెముక అని నమ్మి క్షేత్రస్థాయిలో సర్పంచ్లకు అండగా నిలుస్తున్న ఎమ్మెల్యే తీరును పలువురు కొనియాడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ గ్రామాలు అభివృద్ధి పథంలో ఎలా పయనిస్తాయో వేచి చూడాలి. మరిన్ని రాజకీయ మరియు ప్రాంతీయ వార్తల కోసం చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు. జై హింద్.